ఈ దినం మనం ధ్యానించబోవు అంశము నిస్పృహ, అలాగే నిరీక్షణ. మనం నిస్పృహతో జీవిస్తూ ఉన్నామా, లేక నిరీక్షణతో జీవిస్తూ ఉన్నామా? ఈవేళ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణను బట్టి మనకేమి మేలు కలుగుతుంది అనే విషయం ధ్యానం చేసుకుంటూ మనం నిరీక్షణ కలిగి ఉండుటకు ఈవేళ మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు రాయుచు ఉన్న పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనములో ఇలాగూ వ్రాస్తూ ఉన్నారు. ఎఫెసీలో ఉన్న ఈ సంఘస్థులైన వారికి నిరీక్షణ లేదు. వీరిని పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు నిరీక్షణ లేనివారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి, లోకమునందు దేవుని లేనివారునై ఉండి, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇక్కడ పౌలు గారు నిరీక్షణ లేని వారికి సంబంధించిన కొన్ని గుణగణాలు తెలియచేస్తూ ఉన్నారు. నిరీక్షణ లేని వారు పరదేశులు, వాగ్దాన విషయమును నమ్మని వారు, దేవునితో నిబంధన లేనివారు, లోకమందు దేవుడు లేనివారు లేక దేవుని కలిగి ఉండని వారు, ఇంకా మనము చూస్తే క్రీస్తుకు దూరస్తులు. గమనించండి, క్రీస్తు ప్రభువునకు సమీపస్తులైన వారికి నిరీక్షణ ఉంటుంది. క్రీస్తు ప్రభువునకు దూరస్తులైన వారికి నిరీక్షణ ఉండదు. ఒక పెద్ద ఆయనకి ఆపరేషన్ చేసేటప్పుడు బీపీ 50కి పడిపోయిందంట. ఇంచుమించు 140 ఉండాలి, 50కి పడిపోయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మయ్య సక్సెస్ అనుకుంటే వెంటనే ఏమొచ్చేసిందంట? కరోనా వచ్చేసింది. చూడండి, బహుశా పెద్ద ఆయన నిస్పృహకు లోనవ్వాల్సింది. అసలు ఆపరేషను చేయించుకొని గట్టెక్కటమే గండం దాటతాం అనుకుంటే ఆయనకి ఏమొచ్చేసింది? ఇంకో గండం వచ్చి పడింది. ఏంట గండం? కరోనా. ఈ 2 గండాలను జయించిన ఆ వ్యక్తికి మనం దండం పెట్టాలి. ఎందుకంటే బహుశా ఆయనకి ఏం కలిగి ఉన్నాడంటే, ఆయనకి ఏముందంటే నిరీక్షణ. నిరీక్షణ ఏంటంటే, దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఆయన బహుశా దేవునికి సమీపస్తుడు కాబట్టి, దేవునికి సమీపముగా ఉన్నవాడు కాబట్టి ఆయన నిరాశకు లోను కాలేదు. దేవుని మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఆయన ఆశ చెప్పండి ఏం చేసింది? ఆయనను స్వస్థపరచింది. పిల్లరా, దేవునికి సమీపస్తులైన వారికి నిరీక్షణ ఉంటుంది, దేవునికి దూరస్తులైన వారికి నిరీక్షణ ఉండదు. ఈ మాట ఉటంకించడానికి ఇంకొక వాక్యం మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం
13వ వచనం. దేవుని మరుచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. అతని ఆశ భంగమగును. భక్తిహీనుని నిరీక్షణ నిరర్ధకమగును. భక్తిహీనుని నిరీక్షణ భంగమగును. నిరీక్షణ అనగా మేలు కొరకైన ఆశ. ఇక్కడ ఆశ అను మాట రాశారు, కానీ ఉండవలసిన మాట ఏంటంటే హోప్ అనగా నిరీక్షణ. భక్తిహీనుని నిరీక్షణ నిరర్ధకమైపోతుంది, కొట్టివేయబడుతుంది. అలాగుననే అతని నిరీక్షణ భంగమైపోతుంది. మనం భక్తి పరులమైతే మన నిరీక్షణ సఫలమవుతుంది. మన భక్తి పరులమైతే మన ఆశ నెరవేరుతుంది. కాబట్టి ఆశకు భక్తికి, నిరీక్షణకు భక్తికి చెప్పండి సంబంధం ఉందంటారా లేదంటారా? ఉంది. దేవునికి మనం ఎంత సమీపముగా ఉంటామో మన నిరీక్షణ అంత బలముగా ఉంటుంది. దేవునికి మనం ఎంత దూరస్థులమై ఉంటామో మన నిరీక్షణ అంత కృషించిపోతుంది. అందుచేత ప్రియ అమ్మలారా, అయ్యలారా, అనుదినము దేవుని వాక్యము మీరు చదువువారైతే, అనుదినము దైవ సన్నిధి చేయువారైతే, అనుదినము దైవ ప్రార్థన చేయువారైతే మీలో ఆశ, నిరీక్షణ సఫలమవుతుంది. దేవుడు దాన్ని సార్థకం చేస్తారని దేవుని వాక్యమును బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ లోకములో మనం ఆశ జీవులమై ఉంటూ ఉన్నాం. చెప్పండి, మనం అందరం ఎవరమై ఉన్నామండి? ఆశ జీవులం. నాకు ఏ ఆశ లేదు అనేవారు ఎవరైనా మీలో ఉంటే చెయ్యొద్దండి. పిల్లరా, మనందరికీ జీవితంలో ఏముంటాయి చెప్పండి? ఆశలు ఉంటాయి, రెండవది ఆశయాలు ఉంటాయి. ఈ ఆశలు ఆశయాలు నెరవేరుటకు మూలం నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ అంటే ఏంటి అని డిక్షనరీ మనం చూస్తే ఎదురు చూచుట. ఈ వ్యాకరణం మనం ఆలోచిస్తే నితారం, ఈక్షణం, దర్శనం. నితారం నిత్యం, ఈక్షణం నిరీక్షణ వేచి ఉండటం, దర్శనం చూడటం. ఈ మూడు కలిపితే ఏమైందంటే నిరీక్షణమో అయింది. ఇంకోసారి చెప్తాను. నితరాం అంటే నిత్యమో, ఈక్షణం అంటే వేచి చూచుట, దర్శనం అంటే చూచుట. నిరీక్షణ అంటే నిత్యం ఓపికతో చూచుట, అంతే. నిరీక్షణ అనగా నితారం, ఈక్షణం, దర్శనం, నిత్యం ఓపికతో చూడటం. ఒకసారి చెప్పండి, నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? నిత్యం ఓపికతో చూడటం. పిల్లరా,
నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను, మీరు ఈ కాసేపు నిత్యం ఓపికతో వింటూ ఉన్నారు, నిత్యం ఓపికతో చూడటం. మనం నిత్యం ఓపికతో ఏం చూస్తూ ఉన్నాం? మనం ఆసింది చూస్తూ ఉన్నాం, మనం ఆశించింది చూస్తూ ఉన్నాం. ఇందాక పెళ్ళి కావాల్సిన వారు చెప్పారు, నాకు మంచి భర్త కావాలని ఒక అమ్మాయి వచ్చిందంట. నితరాం అంటే నిత్యం నాకు మంచి భర్త కావాలి అని ఆమె ఏం చేసింది? చూస్తూ ఉంది. అమ్మా, నా సమయము ఇంకా నువ్వు రాలేదు అన్నారు ప్రభువు. అందుకే దైవజనులు నిరీక్షణ గురించి చక్కని పాట మనకు రాసిన వారు మనందరికి తెలుసు, పాడుకుందాం. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవద్దు, ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవద్దు. కాలము పరిపూర్ణంబు కాక, కాలము పరిపూర్ణంబు కాక, ఖచ్చితముగా అన్నియు నెరవేరును, ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. పిల్లరా, ఇందాక మీకు చెప్పిన సాక్ష్యమునే ఆధారముగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ పెళ్లి కావలసిన అమ్మాయి తన భర్తను చూసి వచ్చిందా, పెళ్లి కావాలని చూడక వచ్చిందా? చూడకుండానే వచ్చింది. తన భర్త ఎవరో తెలియకుండానే వచ్చింది. తనకు దేవుడు భర్తనిస్తారని తెలుసు, కానీ ఏ భర్తనిస్తారో తెలియదు. ఆశ. తన తల్లి బలవంతము చేసిందని ఆ అమ్మాయి వచ్చిందంట. మోషే తల్లి నిరీక్షణో తెలియదు, ఆ కన్యక నిరీక్షణో తెలియదు. దేవుడు ఏం చేశారు? వారికి వివాహమును సమకూర్చి ఘనముగా జరిగించిన వారై ఉన్నారు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము చాలు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. తన భర్త ఎవరో తనకు తెలియదు. పెళ్లి కాబోటానికి లేక పెళ్లి కావటానికి వచ్చిన అమ్మాయికి తన భర్త ఎవరో తనకు తెలియదు, కానీ భర్త ఉన్నాడని తాను చూచింది, నమ్మింది. కడకి ఏం చేసింది? భర్తను సంపాదించుకుంది. అదృశ్యమైన భర్త దేవుని సన్నిధిలో ఉన్నాడు అని నమ్మి వచ్చి ఆ భర్తను తాను అందుకొని భర్తతో తాళి కట్టించుకుంది. అది విశ్వాసము, అది నిరీక్షణ. ఈ నిరీక్షణ కలుగుటకు మూలం మనందరికి కూడా తెలిసిన వాక్యం, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుందంటండి? విశ్వాసము. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అందుచేత అబ్రహాము నీతిమంతునిగా ఎంచబడ్డాడు.
దేవుని మాట వినకపోతే ఎలాగో నమ్మగలం? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట దేని వలన కలుగుతుంది? దేవుని వాక్యం వలన కలుగుతుంది. పిల్లరా, అందుకే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో మిక్కుటమైన శ్రమలో ఉన్న యోబు గారి యొద్దకు తన స్నేహితులు వచ్చి ఏమంటూ ఉన్నారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణకు ఆధారము కాదా? అలాగుననే పిల్లరా, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు ఓపికతో చూడుము. దేవుని నిరంతరం ఓపికతో చూడు. దావీదు గారు బహుశా భయంకరమైన ఇబ్బందిలో ఉన్నారు. తన ప్రాణమో కృషించింది, తన ప్రాణమో నేరసిల్లింది, తన ప్రాణం నిస్పృహకు లోనైంది. అప్పుడు తన ప్రాణముతో, తన మనస్సుతో దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని? ఓ ప్రాణమా, ఓ మనస్సా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు నీరసముగా ఉన్నావు? నా ప్రాణమా, నా మనస్సా, నిత్యమో ఓపికతో మనము దేవుని చూద్దాము. నిత్యము ఓపికతో దేవుని మీద మన దృష్టి సాధిద్దాము. ఆయనే నా దేవుడనియు ఇంకనో నేను ఆయనను స్తుతించెదను. 71వ కీర్తన 14వ వచనము, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఎవరికి నిరీక్షణ ఉందో, ఎవరికి నమ్మకం ఉందో, ఎవరికి దేవునిడల విశ్వాసం ఉందో వారు ఏం చేస్తారు చెప్పండి? పాటలు పాడుకుంటారు. సంగీతం, కీర్తి, స్తుతి ఎప్పుడు వస్తుందంటే మన మనస్సు నెమ్మదిగా ఉన్నప్పుడు, కుదురుగా ఉన్నప్పుడు వస్తుంది. నేను ఎప్పుడూ నిరీక్షింతును, నేను ఎప్పుడు దేవా నిన్ను కీర్తింతును, ఆరాధిస్తాను. కాబట్టి పిల్లరా, ఈవేళ ఒకవేళ మనం దేవుని స్తుతించుట లేదంటే మనలో ఏమి లేదు చెప్పండి? నిరీక్షణ లేదు. మీ అందరికి కూడా తెలుసు, ప్రతిమకు మ్రొక్కని 3 యవనస్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిలో పడవేసిన మీదట వారు అగ్నిలో ఏం చేస్తున్నారంట? పాడుకుంటూ తిరుగుతున్నారంట. వారు పాట పాడటానికి వారికి దేవుని మీద ఏముంది చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ. దేవుడే మమ్ములను అగ్నిలో కాపాడతారు అన్న నిరీక్షణ వారికి కలదు కాబట్టి వారు పాడగలుగుతున్నారు. లేకపోతే మనం పాడగలమా? అమ్మ, ఎండలో కూర్చొని ఒక పాట పాడమ్మా అంటే పాడగలమా? ఈ నిరీక్షణ మనం సృష్టిలో కూడా గమనింపగలుగుచు ఉన్నాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. కాబట్టి సృష్టిలో కూడా, ఉదాహరణకు మీ ఇళ్లల్లో కరివేపాకు చెట్లు ఉంటాయి.
కరివేపాకును మీరు తీసి తాలింపుకు వాడుతూ ఉంటారు. కరివేపాకు కొమ్మలు విరిసిన తర్వాత మళ్ళా కొమ్మలు వస్తాయా లేకపోతే వాడిపోతాయా? వస్తాయి. నిరీక్షణ. ఆ కొమ్మ పట్టుకుంటే చెట్టు చచ్చిపోద్ది అనుకుంటే మనము దాని ఆకులు కోస్తామా? కొయ్యలేమో. అలాగూ పిల్లరా, సృష్టిలో కూడా మనకు నిరీక్షణ కలదు. ఆకుకూరలు కోస్తే మళ్ళా అవి చిగురిస్తాయి అన్న నిరీక్షణ కలదు. అలాగే దేవుడు మన జీవితములో కూడా కార్యము సఫలము చేయువారై ఉన్నారని సహజముగా దేవుని మీద, దేవుని ఎడల మనకు ఏముండాలి చెప్పండి? నిరీక్షణ ఉండాలి. కీర్తనల గ్రంథం 31:24 యెహోవా కొరకు నిరీక్షించు వారలారా, కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. మీరందరూ మనస్సున ధైర్యము వహించి ఎట్లా ఉండండి? నిబ్బరముగా ఉండండి. పిల్లరా, ఈ ఓర్పు అనేది అవసరం. అందుకే దైవజనులు లేక పెద్ద కీర్తన పుస్తకంలో ఒక పాట రాస్తారు, ఓర్చుకో ఓర్చుకో. ఓర్పు అనేది చాలా అవసరం. ఈ ఓర్పు ఎలాగో వస్తుంది అనగా అనుభవమును బట్టి. చెప్పండి, ఎలాగొస్తుంది చెప్పండి? అనుభవమును బట్టి. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు మనం ఏం చేయాలంటండి? అతిశయించాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాశారు, పల్లవి పాడుకుందాం. మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడెటు కాగలడు. కానక పడిన వానిని దైవా, కానక పడిన వానిని దైవా, మానవునిగా చేయంగా. శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడిటు కాగలడు. పిల్లరా, గర్భవతి అయిన తల్లికి కూడా కాలము గడిసే కొంది నిరీక్షణ ఏమవుతూ ఉంటుంది చెప్పండి? పెరుగుతూ ఉంటుంది. పెరిగి పెరిగి బిడ్డనెత్తుకున్నప్పుడు ఆ నిరీక్షణ ఫలము తాను అందుకున్నందుకు బిడ్డకు తనకు ఒక మంచి ఒడంబడిక ఏర్పడుతుంది. పిల్లరా, ఈ నిరీక్షణ అనేది మనిషికే కాదు కానీ జీవులకు కూడా అవసరం, పశువులకు కూడా అవసరం. చెప్పండి, నిరీక్షణ అనేది పశువులకు కూడా అవసరం. ఎలాగ అవసరం అంటారు? ఒక మాట చెప్తాను. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే? నిరీక్షణ ఎక్స్పెరిమెంట్ ఎలుకల మీద జరిగించాడంట. ఏంటంటే, ఒక చీకటి గదిలో ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో ఎలుకల్ని ఉంచారంట.
మీ అందరికీ తెలుసు, ఎలుకలు నీటిలో ఈదలేవు, కాసేపు ఈదుతీ తర్వాత చచ్చిపోతాయి. అదే సమయంలో ఇంకొక గదిలో నీళ్లు పెట్టి ఎలుకల్ని నీటిలో ముంచేసి ఒక దీపం పెట్టారంట. వినండి, నిజంగా జరిగిన ఎక్స్పెరిమెంట్ ఇది, ప్రయత్నం ఇది, పరిశోధన. ఏ ఎలుకలైతే చీకట్లో ఉన్నాయో ఆ ఎలుకలు 6 గంటల్లో మునిగి చచ్చిపోయినాయి అంట. ఏ ఎలుకలైతే దీపంలో ఉన్నాయో ఆ ఎలుకలు 17 గంటలు బతికినాయి అంట. అంటే వెలుతురు లేని గదిలో బతికిన ఎలుకల కంటే వెలుతురులో ఉన్న ఎలుకలు ఎన్ని గంటలు ఎక్కువసేపు బతికినాయి? ఇంచుమించు 3 రెట్లు ఎక్కువ కాలం బతికినాయి అన్నమాట, 3 అంతులు. ఇవి 6 గంటలైతే అవి ఇంచుమించు 17 గంటలు, అంటే ఇంకో గంట వేసుకుంటే 18 గంటలు. పిల్లరా, దీన్ని బట్టి కనుక్కున్న ఒక నిదర్శనం ఏంటంటే, ఈ యొక్క దీపములో దీపకాంతిలో ఉన్న ఎలుకలకి ఒక ఆశ, ఒక నిరీక్షణ. ఆ వెలుతురును బట్టి వాటికి ఏం కలుగుతుంది? నిరీక్షణ. మేము బయటకు వచ్చేస్తాం, మేము బతుకుతాం. కాబట్టి ఈ 300 ఎక్కువ సేపు ఈ ఎలుకల్ని బతికించింది ఏం చెప్పండి? వెలుతురు కాంతి. ఏం బతికించింది? చెప్పండి ఒకసారి. వెలుతురు కాంతి. అలాగే దేవుడు మన విశ్వాస జీవితానికి కూడా ఒక వెలుతురు దయచేసిన వారై ఉన్నారు. ఈ వాక్యమును దీపము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, బ్రతికిస్తుంది. అందుకే 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది శ్రమలో, అదే నాకు ఆదరణ దయచేయునది. కాబట్టి పిల్లరా, ఒక మనిషి అన్నం లేకుండా 30 రోజులు బతకొచ్చు అంటది శాస్త్రం. నీరు లేకుండా 1 రోజు బతకొచ్చు. గాలి లేకుండా, వినండి, ఒక 1/2 నిమిషం బతకొచ్చేమో మరి. కానీ నిరీక్షణ లేకుండా ఏ మానవుడు కూడా ఒక్క క్షణమైనా జీవించలేడు. పిల్లరా, మన జీవనానికి మూలమో ఏంటి చెప్పండి? చెప్పాలి గట్టిగా ఒకసారి. నిరీక్షణ, నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ అను మాటకు ఇంగ్లీష్లో ఏమంటారంటే హోప్. HOPE, హోప్. ఈ హోప్ అనే 4 అక్షరముల సముదాయములోని 4 అక్షరములను విభాగించి ఒక పెద్ద ఆయన ఇలాగ రాస్తూ ఉన్నారు. H అంటే హోల్డ్, O అంటే ఆన్, P అంటే పెయిన్, E అంటే ఎండ్స్. హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. ఓపిక పట్టు, నొప్పి పోద్ది. కాబట్టి నిరీక్షణ ఏం చెప్పండి? ఓపిక పట్టు, నొప్పి తీరిపోతుంది. ఈవేళ కరోనా కాలములో ఈ నినాదం మనందరికీ అవసరము. ఓపిక పట్టు, నొప్పి పోగొట్టు. ఓపిక పట్టు, నొప్పి పోగొట్టుకో.
కాబట్టి పిల్లరా, నిరీక్షణ లేకుండా మనం ఎవరము ఈ లోకములో జీవించలేం. మనం ఈ లోకములో జీవించటానికి చెప్పండి ఏం అవసరం? నిరీక్షణ. నిరీక్షణ, ఆ నిరీక్షణే మనకి ఊపిరి పీల్చడానికి మూలం. ఆ నిరీక్షణే మన ముద్ద తినటానికి మూలం. ఆ నిరీక్షణే గొక్క నీళ్లు తాగటానికి మూలం. ఆ నిరీక్షణే మాత్రం మింగి స్వస్థత పొందటానికి ఆధారం. పిల్లరా, ఈవేళ నిస్పృహ నిరాశతో నిండిన లోకములో మనం ఏం కలిగి ఉండాలి? చెప్పండి. నిరీక్షణ. అందరూ చెప్పండి ఒకసారి, మనం ఏం కలిగి ఉండాలండి? నిరీక్షణ. ఓపిక పట్టు, నొప్పి పారగొట్టు. ఓపిక పట్టు, నొప్పి పారగొట్టు. హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. కాబట్టి పిల్లరా, ప్రతి కార్యములో కూడా నిరీక్షణ మనకు అవసరం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు మనం పఠించుకుందాం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. 19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువుల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. కాబట్టి పిల్లరా, ఈ నిరీక్షణను పౌలు గారు ఏమంటారంటే ఆత్మకు లంగరు. ఈ నిరీక్షణ ఏం చెప్పండి? ఆత్మకు. చెప్పండి ఒకసారి, ఆత్మకు లంగరు. ఆత్మకు లంగరు. పిల్లరా, నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఈ లోకములో మనందరికీ ఈ నిస్పృహ నిరాశ సమయంలో అవసరమైనది నిరీక్షణ. ఓపిక పట్టు, నొప్పి పోగొట్టు. ఈ కరోనా ఓపిక పడితే పోతుంది. ఈ వ్యాధి ఓపిక పడితే తొలగిపోతుంది. మన బాధ ఓపిక పడితే తొలగిపోతుంది. గర్భవతి అయిన తల్లి నవమాసములు ఓపిక పడితే ఫలితం అందుకుంటుంది. అలాగున మనకి కూడా ఓపిక అవసరం. ఈ ఓపిక సమయంలో మనము దృష్టి దేవుని మీద సాధింపవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, అబ్రహాము శారాలు ఓపిక పట్టారు, ఓపిక పట్టారు, ఓపిక పట్టారు. యోబు సహనమునకు నిదర్శనమై తన సహనమును బట్టి తాను 2 ఆశీర్వాదము తాను అందుకున్నారు. అలాగున ప్రభునందు ప్రియమైన వారులారా, అల్లకల్లోల కాలములో మన బిడల విద్యా భవిష్యత్తు ఏమవుతుందో, యజమానుల యొక్క వ్యాపార ఉద్యోగ భవిష్యత్తు ఏమవుతుందో అని ఈ కలవర కాలములో మనం ఓపిక పడదాం, దేవుని మీద దృష్టి సాధిద్దాం. దేవుడు తన మీద తన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ సిగ్గుపరచబడరు అని వాక్యము సెలవిస్తూ ఉన్న మాటను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఎన్నడూ సిగ్గుపరచబడమని విశ్వసింపవలసిన వారమై ఉన్నాం. అలాగున పిల్లరా, నిత్యము ఓపికతో దేవునిని చూస్తూ మనం సాగి వెళ్ళాలి. లోతు భార్య ఓపిక పట్టలేక వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారిపోయింది. అలాగున మన విశ్వాస పరుగులో మనం యేసు వైపు చూస్తూ, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు అధిపతి అయిన యేసు వైపు చూస్తూ ఓపికతో నిరీక్షణతో ఈ పరుగు పందెములో మనం చెప్పండి ముందుకు వెళ్ళాలి. కాబట్టి పరిగెత్తే వారందరికీ గురి కావాలి.
మన గురి, మన గమ్యం యేసయ్య కాబట్టి ఆయన వైపు చూద్దాం. ప్రభు అట్టి గొప్ప నిరీక్షణ విశ్వాసం మనందరికీ ఈ 11వ మాస రాకడ మాస నిరీక్షణ పండుగ దినమందు మిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, నిరీక్షణ గురించిన వాక్యము మా హృదయములో పదిలపరచి భద్రపరచి నిరంతలుగా ఫలించు కృప అనుగ్రహించి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దని సెలవిచ్చారు కాబట్టి ఓర్చుకొని ఓపికతో శ్రమలు వహించి జయ జీవితం కలిగి జీవించు కృప దయచేయమని మరి ఒక అనుకూలమైన సమయమందు మా ఆత్మీయ జీవితము నిరీక్షణ లంగరు వంటిదన్న మాట మేము గ్రహించి ధ్యానించి అలాగు ప్రభు లంగరై ఉన్న మిమ్ములను మేము హత్తుకొని జీవించగలుగు కృప మాకు అనుగ్రహించమని మన నిరీక్షణాధారమైన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.